ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం సుంకేశుల జూరాల నుంచి 1,72,000కు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ఇక జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 176.56 టీఎంసీల నీటితో కలకల్లాడుతోంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా కావడంతో ఇవాళ ఉదయం శ్రీశైలం నుంచి రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. 11 గంటల 50 నిమిషాలకు కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. ఇక సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. జూరాల నుంచి 1,72,000కు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మొత్తం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ఇక జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలుగా కాగా ఇప్పటికే 196.56 టీఎంసీల నీటితో కలకల్లాడుతోంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం శ్రీశైలం నుండి రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. ఇక 11 గంటల 50 నిమిషాలకు కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లి రాజశేఖర్ పరిశీలించారు.
ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణా నదికి జలహారతి ఇచ్చి నీటిని దిగువకు వదిలివేస్తారు. వరుసగా రెండవ సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కి వదిలివేసే కార్యక్రమంలో మరి కాసేపట్లో పాల్గొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి బయలుదేరి 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు సున్నిపేటకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ కాసేపు టీడీపీ నాయకులతో మాట్లాడి అనంతరం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనానంతరం బయలుదేరుతారు. అక్కడి నుంచి తిరిగి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడ జలహారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడి ప్రాజెక్టు అధికారులతో ప్రాజెక్టు స్థితిగతుల మీద కొద్దిసేపు అధికారులతో చర్చిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి సున్నిపేటకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై తిరిగి ఆయన అమరావతికి బయలుదేరుతారు. సుమారుగా 11 గంటల నుంచి 1-2 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ప్రధానంగా మల్లికార్జున స్వామి దర్శనము, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటిని పరిశీలిస్తే ఎగువ నుంచి 1,72,705 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరుకుంది. రాబోయే వారం రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,50,000 పైగా క్యూసెక్ల వరద నీరు రావచ్చునన్న ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలహారతి ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి 6-7 2 గేట్లను ఎత్తి నీటిని సాగర్ దిగువనున్నటువంటి నాగార్జున సాగర్ కు వదిలివేస్తున్నారు. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 టీఎంసీలు ఉంది. ఇటు ఎగువ నుంచి 1,72,705 క్యూసెక్ల వరద నీటి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుకుంటుండగా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి పేరిట దాదాపుగా 67,563 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. మరి కాసేపట్లో 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలివేస్తే మాత్రం 1,00,000 క్యూసెక్ల నాగార్జున సాగర్ కి చేరే అవకాశం ఉంది. సో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని డ్యాములో తగినంత నీటి నిల్వ మెయింటైన్ చేస్తూ సాగర్ జలాశయానికి నీటిని వదిలివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో రాబోయే వారం 10 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా నీటి మట్టం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.